వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈ సంవత్సరం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎండలు చాలా భారీ నుంచి అతి భారీగా ఉండే అవకాశం ఉంటుందట. సో కాబట్టి మనం ఎవరైతే అనంతపూర్ కానీ లేదా చిత్తూరు కానీ విజయవాడ కానీ ఇలాంటి ఏరియాస్లో ఉండే వాళ్ళకి టెంపరేచర్స్ ఈ పాటికే ఆల్రెడీ 40 డిగ్రీల పైన ఉంటుంది. అండ్ విశాఖపట్నంలో కూడా మనకి మార్చి నెలకే 32 డిగ్రీల వరకు కూడా మనకి టెంపరేచర్ ఉంటుంది. అండ్ సూర్యరశ్మి కూడా చాలా గట్టిగా తగులుతుంది. మనకే కాదు, అలాగే మొక్కలకు కూడా మనం కేర్ తీసుకోవాలనుకునేటప్పుడు షేడెడ్ నెట్లు వేసుకోవడం కానీ లేదా పందిరి మొక్కలను పెంచుకోవడం కానీ చలవ పందిరి లాంటివి కొంచెం అరేంజ్ చేసుకోవడం లాంటివి కానీ ఈ పాటికే చేసుకున్నట్లయితే మంచిదన్నమాట. సో మార్చి నెలలోనే అలాంటి ఉద్దేశాలు ఏమైనా ఉంటే ప్లాన్ చేసుకోండి. సో చక్కగా మనం అందరూ కూడా మొక్కలు పెంచుకోవడంలోని ఆ గ్రీనరీని మనం కాపాడుకుంటూ ఉండాలి. అండ్ మొక్కల పంట కూడా మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. ఒకసారి మనం పంటలు పోయినాయి అంటే డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. అప్పుడు మనకి మొక్కలు పెంచాలనేటువంటి కుతూహలం ఏదైతే ఉంటుందో తగ్గిపోతుంది. సో ఈ చిన్న ఇన్ఫర్మేషన్ మీ అందరికీ కూడా పాస్ ఆన్ చేద్దాం అనుకుంటున్నాను. నమస్తే.